ఎలక్షన్ అని చెప్పాలి. 2014-19 కంపేర్ చేసుకున్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నట్టే అప్పుడు మనం లెక్కలేసుకుంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంతే అయ్యి ఉండొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అయ్యి ఉండొచ్చు, ప్రో ఇన్కంబెన్సీ అయ్యి ఉండొచ్చు. ఇందులో 2 రకాలు ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అప్పుడు దేని మీద ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ 2 హామీలు అమలు చేయకపోవడం, ఏదైతే సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ 2 చేయలేదు. అది ఒక యాంటీ ఇన్కంబెన్సీ. ఉమెన్లు, వృద్ధులలో పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఏం లేదు అప్పుడు, ఎందుకంటే పెంచారు పెన్షన్ కాబట్టి. మహిళల్లో మాత్రం దాదాపుగా 1 కోటి మంది డ్వాక్రా మహిళలు, వాళ్ళల్లో యాంటీ ఇన్కంబెన్సీ అది బాగా ఉంది. చివరిలో 10,000 రూపాయల పసుపు కుంకుమ ద్వారా చల్లార్చాలనుకున్న తెలుగుదేశం అభిమాన మహిళలు ఓకే గాని మిగతా వాళ్ళల్లో తటస్థులైనటువంటి వాళ్ళల్లో ఆ నెగిటివిటీ బాగా వచ్చింది. రెండవ యాంటీ ఇన్కంబెన్సీ ఏంటయ్యా అంటే అమరావతి బేస్డ్ యాంటీ ఇన్కంబెన్సీ. రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ విజయవాడ, గుంటూరులు కూడా మొత్తం తీసుకెళ్ళి 29 గ్రామాల్లో పెడితే ఇంకా మా పరిస్థితి ఏంటి, మా రాష్ట్రంలో ఇంకెక్కడా ఎదగదా, అక్కడే ఎదుగుతుందా, ఆస్తి అంతా వాళ్ళ చుట్టూనే కేంద్రీకరించుకుంటారా అన్నటువంటి ఒక ఎవర్షన్. ఈవెన్ ఒక సామాజిక వర్గమే సొంతం చేసుకుంటుందంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాడు రోడ్డెక్కి మాట్లాడటంతో ప్రారంభమైన ఎవర్షన్. అది జగన్ పెద్దగా ఏం దాన్ని సీరియస్గా తీసుకెళ్ళాలి, కానీ పవన్ కళ్యాణ్ సృష్టించిన ఎవర్షన్ అన్నటువంటిది బాగా వెళ్ళింది. ఆ తర్వాత ఆయన దాన్ని డైవర్ట్ చేయడానికి చూసిన